తెలంగాణ నూతన అధ్యక్షుడు బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా? స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే లక్ష్యంగా బహిరంగ సభకి కాషాయ దళం ప్లాన్ చేస్తోందా? ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారా? మొదటి సభతోటే జోష్ తెచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారా? తెలంగాణ బీజేపీకి ఇన్ని రోజులు నూతన అధ్యక్షుడు ఎవరా అనే సందిగ్ధంలో ఉన్న కమలం నేతలకు జాతీయ నాయకత్వం ఎట్టకేలకు చెక్ పెట్టిందనే చెప్పాలి. కాషాయ దళపతిగా రామచంద్రరావు ఎన్నిక, బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయింది. కాగా ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న పార్టీలో జోష్ నింపడంపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని భావిస్తోంది. ఎందుకంటే త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేణుల్లో ఉత్సాహం నింపడంపై రామచంద్రరావు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి ఆయన పిలుపునిచ్చారు. కాగా భవిష్యత్తులో సైతం దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అలాగే త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రానున్నాయి. దీంతో ఎన్నికలు కలిసి వచ్చే భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రామచంద్రరావు నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన నిర్వహించబోయే తొలి సభతోనే కార్యకర్తలు, నాయకుల్లో ఫుల్ జోష్ నింపేలా ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ పెద్దలతో భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ను ప్లాన్ చేస్తున్నారట. వీలు కుదిరితే ఏకంగా ప్రధానినే రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. లేదంటే ఎవరు అందుబాటులో ఉంటే వారిని రంగంలోకి దింపే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తర్వాత నూతన అధ్యక్షుడు ఎవరు అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో క్యాడర్ అంతా సైలెంట్గా ఉంది. కార్యక్రమాలు నిర్వహించినా తూతూ మంత్రంగా నిర్వహించిన సందర్భాలున్నాయి. అలాంటి తరుణంలో మరో నేతను కలిసే ధైర్యం కూడా నాయకులు, కార్యకర్తలు చేయట్లేదు. ఎందుకంటే పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఒక నేతను కాదని మరొకరిని కలిస్తే వారికి దూరం అవుతామేమో అనే ఉద్దేశంతో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు బాధ్యతలు జాతీయ నాయకత్వం అప్పగించింది. నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో అయినా బీజేపీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు కదులుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నేతల మధ్య ఆధిపత్య పోరు, శ్రేణులు సమన్వయం, ఇతర సమస్యలను అధిగమించి జోష్ నింపడంపై ఎంత మేరకు కొత్త బాస్ సక్సెస్ అవుతారనేది చూడాలి మరి.